అమరావతి అంతులేని కదా అని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీనిపై సెటైర్స్ వేశారు. ఏపీ ఏర్పడి 12 ఏళ్లు దాటిపోయినా రాజధానిని ఏర్పాటు చేసుకోకపోవడం దురదృష్టకరమని, చంద్రబాబు దానికి ప్రధాన కారణమని విమర్శించారు. కేంద్రం నిధులు కూడా ఇచ్చిందన్నారు. 3 రాజధానులపై ముందుకెళ్లకుండా చేశారని, ఇప్పుడు 100 జీవితాలు గడిచినా అమరావతి పూర్తి కాదని జోషన్ చెప్పారు. అవినీతి చేయడానికి కమిషన్ను తీసుకోవటానికి అమరావతి అని విమర్శించారు. మావిగాన్ ప్రతిపాదనతో చంద్రబాబు గుండెలో రాయపడిందని, మావిగాన్ అద్భుతమైన ఆలోచన అనే చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఏర్పడి సుమారుగా 12 సంవత్సరాలు దాటిపోతుంది. దురదృష్టం ఏంటంటే ఈ 12 సంవత్సరాల్లో కనీసమైనటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం, రాష్ట్రం విడిపోయినప్పుడు తొలిగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోతే రాజధాని కట్టుకోవడానికి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అతి తెలివనాలో, స్వార్థం అనాలో, అవినీతి అనాలో తెలియదు, కానీ ఆయన ఈ 3 కట్టుకోకుండా ఒక పెద్ద రాజధాని నగరాన్ని నిర్మిస్తాను అని ముందుకొచ్చాడు. కానీ తన టైంలో నిర్మించలేకపోయాడు, అన్నీ తాత్కాలికం చేసుకున్నాడు. ఆ తర్వాత మేము 3 రాజధానులు అంటే ఏం తిప్పలు పడ్డారో, ఏం చేశారో అది కాకోకుండా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వలేదు.